హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. విక్కీ కౌశల్ లీడ్ రోల్లో చేసిన చావా సినిమాని చూడటం జరిగింది. చావా అంటే సింహం పిల్ల అని అర్థం. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకైన ఛత్రపతి సంభాజీ భోస్లే మీద వచ్చిన సినిమానే ఇది. సర్దార్ ఉధమ్, శ్యామ్ బహదూర్, ఇప్పుడు చావా. ఇలా బయోపిక్స్లో ఒకదాని మించి ఇంకోటి చేయటం, ఆ రోల్స్లో జీవించటం విక్కీ కౌశల్కి అలవాటైపోయింది. సినిమా చూస్తుంటే నిజంగా వాళ్ళనే చూస్తున్న ఫీల్ అయితే కలిగింది గైస్. ఇంక ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన కొడుకు ఛత్రపతి సంభాజీ భోస్లే మీద వచ్చిన ఈ చావా మూవీని చూశాక నాకైతే ఇలా గొప్ప గొప్పలు ఉండబట్టే ఇవాళ మనం ఫ్రీడమ్ అని, స్వేచ్ఛని ఇలా అనుభవిస్తున్నాం కదా అనిపిస్తుంది. స్వరాజ్యం కోసం తనేమేం చేశారు అని లాస్ట్కి ఏమైంది అని చూపించారు. నాకైతే కొన్ని ఎమోషన్స్ అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. స్టార్టింగ్లో చెప్పినట్టు విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్ చూస్తే జీవించేశారు, అరిపించారు అండ్ ఎమోషనల్ అయ్యేలా చేశారు. కొన్ని చోట్ల సింహం గర్జిస్తున్నట్టు ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే. కానీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్గా పెట్టాల్సింది. ఇంకా డ్రామా అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్గా పెట్టుంటే ఇంకా బాగుండేవి. ఓవరాల్గా చెప్పాలంటే ఆ పర్ఫార్మెన్సెస్, ఆ స్టోరీ కోసం, కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఆ గ్రాండ్యూర్ కోసం ఒకసారి అయితే చూడొచ్చు. బట్ ఓన్లీ హిందీ లాంగ్వేజ్లోనే ఉంది. మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.